హాయ్ అండి, ఈరోజు అయితే కనుక గరం మసాలా ఇంట్లోనే రెడీ చేస్తున్నాను. ఈ గరం మసాలా మనకు ప్రతి కాయగూరలో కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. దూరగా వేయించుకోవాలా, మరి నల్లగా కాకుండా. అన్ని మసాలాలు అయితే ఇందులో యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, జీరా వేసాను, సాజీరా వేసాను, లవంగాలు వేసాను, దాల్చిన చెక్క వేసాను, లావు ఇలాచి వేసాను, గ్రీన్ ఇలాచి వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సోపుడుక వేసాను, కొద్దిగా గసగసాలు, కొద్దిగా వచ్చేసి జీరా, అంటే ఇంకా జీరా 2 రకాల జీరా వేసాను, ధనియాలు వేసాను. ఇవన్నీ బాగా రోస్ట్ చేయాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత పౌడర్ చేద్దాము. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇంకా దీంట్లో స్టార్ ఫ్లవర్ వేయాలి. స్టార్ ఫ్లవర్ కూడా వేస్తున్నాను. కాయగూరలు అయినా కానీ సరే, మటన్ చికెన్లో ఫిష్లో ఏదైనా కానీ సరే, మనం వెజ్ పలావ్ చేసుకున్నప్పుడు కూడా ఇది మంచి అంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఇది మాత్రం దూరంగా ఉంటే చాలు. మళ్ళీ ఎక్కువగా ఫ్రై చేశారనుకోండి కొద్దిగా మనకు చేదుదనం అనేది వస్తాయి గింజలు. అందుకనేసి మరి ఎక్కువగా ఫ్రై చేయకండి, లైట్గా. అప్పుడే మనకు కమ్మటి వాసన వస్తుంది చూడండి. అలాంటప్పుడు మాత్రం తీసేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత పౌడర్ చేయండి. ఇలాగా ఇంట్లోనే మనం మసాలాలు రెడీ చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి, నిలుగుడుగా ఉంటాయి. మనము మంచి ఫ్రెష్ తెచ్చేస్తాం కదా క్వాలిటీవి. అందుకనేసి మసాలా గుడక 1 నెల రోజులు 2 నెలలు అయినా కానీ సరే అలా మంచి స్మెల్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే నేను చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నాను. వేడిగా వేస్తే కనుక మిక్సీ అనేది పాడవుతుంది. ఇప్పుడు పౌడర్ అయితే చేసేద్దాం. చూస్తున్నారా, అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందంటే మంచి అస్సలు గుమగుమలు ఆడిపోతుందండి. ఇలాంటి మసాలా మీరు ఏ కాయగూరలో వండుకున్నప్పుడు ఇలాంటిది 1 స్పూన్ వేసుకోండి చాలు. చాలా చక్కగా కమ్మదనం కూడా ఉంటుంది. ఈ మసాలా మనకు 1 నెల నుండి 2 నెలల వరకు బాగా ఫ్రెష్గానే ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.